పాలమూరుకు కాంగ్రెస్ ఇక మేడిగడ్డ సందర్శనకు ఈ రోజు బీఆర్ఎస్ వెళ్తా ఉంది. పాలమూరు సందర్శనకు పాలమూరు వెళ్తుంది. గతంలో కూడా ఈ విధంగానే జరిగింది. నల్గొండ సభకు కేఎం బారికి సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ నల్గొండకు వస్తే వీళ్ళు మేడిగడ్డకు వెళ్లి చేయడం జరిగింది. పోటాపోటీగా ఈ పోరైతే సాగుతా ఉంది. ఇలా మేడిగడ్డకు బీఆర్ఎస్ వెళ్తా ఉంది. నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు బీఆర్ఎస్ టీం రెడీ అయింది. పిల్లర్ల కుంగుబాటు పగుళ్లను పరిశీలించనున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు టూర్ ప్లాన్ చేశారు. అన్నారం స్టేజీని సైతం పరిశీలించనున్నారు. పర్యటనలో 200 మంది పార్టీ నేతలు పాల్గొననున్నారు. ఇందుకు ప్రత్యేక వాహనాలు సైతం రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. బ్యారేజీ పరిశీలన అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రెస్ మీట్ సైతం నిర్వహించి కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇందుకు ఇప్పటికే ప్లాన్ కూడా చేసినట్లు టాక్. పిల్లర్ల కుంగుబాటు పగుళ్ల పరిశీలనకు అన్నారం బ్యారేజ్ సైతం సందర్శన. ఇక అన్నారం బ్యారేజీని సందర్శించనున్నారు. అక్కడ ఉన్నటువంటి పగుళ్లకు గల కారణం అనేక మంది ఇంజనీర్లతో కూడా చెప్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పగుళ్లకు గల కారణాలను వివరించడానికి ప్రజల ముందు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము మేడిగడ్డ పైన ప్రధాన అంశంగా తీసుకుని అవినీతి భారీగా జరిగింది. భారతదేశంలో ఎక్కడి జరగనంత అవినీతికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడేదంటూ ఒంటికాలపై నిలుస్తా ఉంది. దానిపై దర్యాప్తునకు కూడా ఆదేశించింది. ఇప్పటికే అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈరోజు తమ నాయకులతో అక్కడికి వెళ్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్ కు సంబంధించి ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఇవాళ కీలకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించడానికి, ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు మొత్తం నివృత్తి చేయడానికి మేము వెళ్తూ ఉన్నామంటున్నారు. దీంతో కొంత వివాదాస్పదంగా అయితే మారుతుంది. దానికి కౌంటర్ గా పాలమూరుకు కాంగ్రెస్ వెళ్తుంది. నేడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీధర్ చంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలు ప్రాజెక్టును సందర్శించుతున్నారు. కరివేనా, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను పరిశీలించనున్నారు. ప్రాజెక్టుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలో జరిగిన నష్టాన్ని వివరించేందుకు రెడీ అయ్యారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపైన ప్రశ్నించనున్నారు. ఏపీ ప్రభుత్వం నీటిని తరలించుకుతున్న కేసీఆర్ చూస్తూనే ఉండిపోయారని, వారికి సహకరించారని విమర్శలు చేసే అవకాశం కూడా ఉందట. ఎత్తిపోతల పథకం సందర్శన. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేల నాయకులతో టూర్. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్తా ఉన్నారు. ఇంకా పాలమూరుకు, ఇక్కడ మేడిగడ్డకు బీఆర్ఎస్ వెళ్తుంటే ఇటు పాలమూరుకు కాంగ్రెస్ దానికి కౌంటర్ గా వెళ్తా ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి గత ప్రభుత్వము చేసినటువంటి అవినీతి, అదేవిధంగా యథేచ్ఛగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వము ఆంధ్రాకు నీటిని తరలించుకుపోతుంటే కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారంటూ అవి అన్నిటిని కూడా వివరించడానికి ఆ టూర్ ను ప్లాన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.